వర్షాకాలంలో డాబా మీద బట్టలు ఆరేస్తాను. వచ్చి లోపల ఇలా కూర్చొని ఏదో ఒక రిలాక్స్ అవుతా ఉంటే వర్షం పడుతుంది అనుకోకుండా పెద్ద పెద్ద దింపులో చేస్తాయి ఒక్కోసారి. అవేమో తడిచిపోతాయి. మా పైకి వెళ్ళి మళ్ళీ ఆ బట్టలన్నీ తీసుకురావాలి. మళ్ళీ వాటిని ట్రై చేసి ఆరబెట్టినా కానీ అది ఒక ముక్క స్మెల్ వస్తాయి, బ్యాడ్ స్మెల్ వస్తాయి. అందుకని చెప్పేసి ఇలాగా క్లాత్ డ్రైయింగ్ స్టాండ్ తీసుకొని దాని ఒక రూమ్లో పెట్టుకోవాలని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. అండ్ మన ఎండాకాలంలో వాడుకునే క్లిప్లన్నీ కొంచెం ఎండకి ఎండిపోయి పగిలిపోయి ఉంటాయి. అందుకని చెప్పేసి కొత్త క్లిప్స్ తీసుకోవాలి. ఆ క్లిప్స్ కూడా కొంచెం గట్టిగా ఉండేవి తీసుకుంటే మిగిలిన సమ్మర్ అంతా వస్తుంది. ఇది స్టీల్ క్లిప్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే అవి తుప్పు పట్టిపోతాయి వర్షపు నీటికి. అవి తుప్పు మళ్ళీ ఆ తుప్పే మళ్ళీ ఈ వైట్ క్లాత్కి తగిలితే చాలా ఇబ్బంది. వాషింగ్ మిషన్లో బట్టలు ఎక్కువసేపు అయితే ఉంచకూడదు వర్షాకాలంలో. నేనైతే వెంటనే తీసేస్తాను. ఎక్కువ సమయం ఉంచితే అవి బ్యాడ్ స్మెల్ వస్తాయి. అలా స్మెల్ రాకుండా మనం కంఫర్ట్ అది యూజ్ చేసుకుంటాం అనుకోండి. ఎంత కంఫర్ట్ యూజ్ చేస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. సెన్స్ ఉంటుంది కదా, అదైనా కలపచ్చు. అప్పుడు మంచి సువాసన వస్తుంది. బట్టలు మాత్రం చాలా ఫ్రెష్గా అనిపిస్తే